ఆ ఉత్తరములో అంటూ ఉన్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని అనగా పుట్టినట్లు ఏముందంటే శరీర రీతిని అని వ్రాయబడి ఉంది. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎవరు? నువ్వే కావాలి. జ్ఞానులు పిలవబడలేదు, కనులైనటువంటి వారిని పిలవబడలేదు. ఆయన ఎవరు పిలుచుకున్నాడు? ప్రభువు పేర లోకములో ఉన్నటువంటి వారిని, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువు పేర ఆయన అంటూ ఉన్నాడు, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు, లోకములో ఉన్నటువంటి బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటూ ఉన్నా ప్రియ సహోదరుడా, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే నువ్వు కావాలి దేవునికి, అందుకే నిన్ను పిలుచుకుంటూ ఉన్నాడు అన్నది గడిచిన శుక్రవారం ఉదయంలో ప్రభువు పేర అందరికీ తెలియపరిచి ఉన్నాను. విద్యాలైనటువంటి పామరులను దేవుడు పిలుచుకున్నాడు, చర్మకారులను దేవుడు పిలుచుకున్నాడు. ప్రభువు పేర అనేక మంది ఉన్నారు. ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వారు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజవంశంలో పుట్టినటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మహాధనులైనటువంటి వారు ఉన్నారు. వారు ఎవరిని కూడా పిలవలేదు. బలవంతులు ఉన్నారు, వారిని ఎవరు కూడా దేవుడు పిలవలేదు. నేనే పిలుచుకున్నాను. ఎందుకో తెలుసా? ఒక పనికి వచ్చే పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు పేర దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్న నా ఆత్మీయ ప్రియ సహోదరులందరికీ కూడా దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క కృపా సంఘంలోనికి మీరు వచ్చి ఉన్నారంటే దేవుని యొక్క ప్రణాళిక లేకుండా దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తోడుకొని రాలేదు. చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఉన్నటువంటి సంఘాల్లో కృపా సంఘం ఒకటి ప్రభువు పేర. ఆ సంఘంలో నువ్వు కూర్చుని ఉన్నావంటే నువ్వు కృప చేత నింపబడుతూ ఉన్నావు. అది నీకు తెలియదు పేర. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విద్యలేని పాపలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువు పేర ఇజ్రాయేల్ చిన్నది. సిరియా దేశపు రాజైన ప్రభు వారి యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేయడం కోసము, ఆ యొక్క దేవుని సువార్తను ప్రకటన చేయడం కోసము ఆ చిన్నదాన్ని సొమ్రోలు పట్టణంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సిరియాపు వారి యొక్క సైన్యాధిపతి నయమాను యొక్క కుష్ఠ రోగము పొగట్టడం కోసము ఆ చిన్నదాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి దినం వరకు పాఠం గమనించినట్లయితే నూతనంగా ఈ దినాల మరొక కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యు విల్ బి బిలీవ్ అంటే నువ్వు నమ్మకముగా ఉండుము. యు విల్ బి బిలీవ్. ఎవరికి నమ్మకం ఉండాలి? హల్లెలూయా. చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను, అనంత జ్ఞానులందరికన్నా అనంత జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? నమ్మకమైన వానికి దీవెన
మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురత పడివాడు శిక్ష నొందకపోడు. మొదటి లైన్ కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగును. చిన్న ప్రాణం చేసుకుందాం వాక్యం కొరకు. తల మంచిగా కళ్ళు మోసుకుందాం. ప్రభు పాదముల దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మాట్లాడండి. ప్రభు, నేను నమ్మకంగా నీ సన్నిధిలో ఉండటానికి కృప చూపించాను అయ్యా. నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదములతో నన్ను నింపమని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృప గల మా దేవా, దైవమా నిశ్చితం బట్టి అయ్యా నిలబడిన వాళ్ళని మట్టి వాళ్ళను నేను మాట్లాడేంత మాత్రం కూడా ప్రయోజనకరం కాదు. కానీ అలా మీరు మాట్లాడే ప్రయోజనకరంగా దీవెనకరంగా అలా మాటల ద్వారా భయంకరంగా ఉండడానికి చూపించండి. బలహీనమైన ఘట్టాన్ని నిలబెట్టుకుని మీరు మాట్లాడుకోబోతూ ఉన్నది పొందరాలి. స్తోత్ర. బలహీనమైన ఘట్టాన్ని బలపరచమని అలా చిన్న ప్రార్థన మీ పాదశంలో చేర్చుకోమని మా ప్రియుని మోచకుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుల పేర ఇలా వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమంటూ ఉన్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటూ ఉన్నాడు. నువ్వు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని భయము భక్తి కలిగి యథార్థమైన జీవితాలు జీవిస్తూ ఆయన సాక్ష్యాలు ఉండినట్లయితే నీకు మెండైన దీవెనలు దేవుడు నీకు దయచేస్తాడు. మరి ఇక్కడ సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను చెప్తున్న మాటలను కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నమ్మకమైనటువంటి వారికి నిండైన దీవెనలు, మెండైనటువంటి దీవెనలు దయచేస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాలం 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు పేర ఒక నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము అతడు నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైనటువంటి వాడని మోషేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వ దేవుని ఇల్లంతటిలోనూ కూడా ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని భక్తి కలిగి ఉన్నప్పుడు నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరికన్నా సాత్వికుడు అంటే మోషే. కాబట్టి మోషే గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే కన్నా జ్ఞానవంతుడు అహరోను దేవుడు పిలుచుకోలేదు. కానీ ప్రభువు పేర ఎందుకు పనికిరానటువంటి వాడు, నోటి మాంద్యము కలిగినటువంటి వాడు, నాలుక మాంద్యము కలిగినటువంటి వాడు, నత్తివాడైనటువంటి మోషేను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్మకంగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో నమ్మకం అనేది ఉండాలి. నమ్మకంగా యథార్థంగా దేవుని భయము భక్తి లేకపోతే ప్రభువు పేర ఎన్ని సంవత్సరములు మన మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నా ప్రయోజనం ఉండదు. మనకు దీవెనలు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపడాలంటే, మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో నువ్వు చూడాలనుకుంటే మనం దేవుని ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు పేర అంటూ ఉన్నాడు. మొదటిగా మనం చూసిన అంశాల వారిగా నేను చూసినట్లయితే, మొదటిది చూసినట్లయితే నువ్వు దేవునికి నమ్మకముగా ఉండము. దినవృత్తాంత గ్రంథములో 31వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభువు పేర ఇక్కడ ఇజ్రాయేలు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 31వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువు పేర యూదా దేశం అంతటిలో ఏం చేస్తున్నాడట? ఆయన దేవుడు చెప్పినట్లుగా ప్రభువు చేస్తూ ఉన్నాడు. ఆయన ధర్మ కార్యముల నుండి ఆ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఎలా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను, యథార్థంగాను, నమ్మకంగాను
పరిచయించు వచ్చాను. దేవుడి దృష్టికి, మనుషుల దృష్టి కాదు. మనుషుల దృష్టికి ప్రభుత్వం పేర ఎంతో డాంబికంగా ఉంటారు. లోకరించే మనుషులు ఏదో చేసేస్తున్నాం అని ప్రభుత్వం పేర కాదు. అది కాదు, అది దేవుడికి ఇష్టం కాదు. కానీ దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, అర్థం యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి ప్రభుత్వం పేర. అలా ఎవరున్నారంటే ప్రభుత్వం పేర మరి విసిగా ఉన్నాడు. శత్రువులు ప్రభుత్వం పేర తరుముకొస్తూ ఉన్నారు. ఒకనొక దినాన్న ఈయనకి ప్రభుత్వం పేర ఆ వార్త వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వేలంతా కూడా ఆ ఉత్తరం మీద రాసి దాని మీద చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థించాడు. ఉదయకాల సమయానికల్లా 185,000 శత్రువులను ఒక దూత రాత్రి హతమార్చింది. ఉదయకాల సమయంలోనికి మృతుల కలేబారముల మీద కాకులు పక్షులు వేలాడుతూ ఉన్నాయి. అంటే ఈ చేసిన ప్రార్థన ఒక కాగితం మీద ఉత్తరం రాసి ఆ ఉత్తరం మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ ప్రార్థన ఎందుకు ఆలకించడు? మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే మనలో ఏదో లోపం ఉందేమో, మనమేమో నమ్మకంగా లేవేమో, ఆయనకి యథార్థంగా దృష్టికి నిత్యమైనటువంటి కార్యాలు ఏమన్నా చేస్తున్నాయేమో, అవన్నింటినీ కూడా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ మన మీద ఉంది. దినాల్లో ప్రభుత్వ అనేక పర్యాయాలు నేను తెలియపరిచాను. ప్రభుత్వ మన కుటుంబాలు ఆశీర్వాదం పట్టలేదు, మన కుటుంబాలు జీవించబడట్లేదు. ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఎక్కడ చేసిన పోగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. నా యొక్క జీవితానికి అర్థం లేదా, నా జీవితంలో శాంతి సమాధానం నెమ్మది లేదా అని చాలామంది కూడా విచారిస్తూ ఉంటారు. అయితే అది దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ మొరను వింటాడు. విన్నది ఆయన చెప్పట్లేదు, వింటానంటూ ఉన్నాడు. అందుకే 8:33 ఆయన అంటూ ఉన్నాడు, నీవు నాకు మొర పెట్టుకో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి నువ్వు ఊహించలేదు. అలా జరుగుతుందని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఊహించి ఉండవు. అటువంటి కార్యాలు దేవుడు నీకు తెలియపరుస్తానంటూ ఉండేది. ఇందులో మధ్యవర్తి ఎవరు లేరు. ఇక్కడ ఒక చిన్న విషయానికి మధ్యవర్తి కావాలంటే మధ్యవర్తి లేకపోతే సెట్ అవ్వాలి. అలా చేస్తావా? ప్రతి విషయానికి కూడా ఒక మధ్యవర్తి అవసరం. ఇక్కడ మధ్యవర్తి అవసరం లేదు. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే నో నీడ్ మీడియేటర్ బిట్వీన్ యు అండ్ మీ. దేవునికి స్తోత్రం కలగలేదు. నీకు నాకు మధ్యవర్తి అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు నాకు మొదలు పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేనే కనపడుతుంది కానీ అక్కడ మూడో వ్యక్తి కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం కలగలేదు. మూడో వ్యక్తి పేరు అక్కడ కనపడట్లేదు ప్రభుత్వం పేరు. కాబట్టి ఈయన హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క భయము భక్తి కలిగినటువంటి వాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ప్రభుత్వం పేర దేవుని దృష్టికి అనుకూలంగా కార్యాలు జరిగించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు ప్రభుత్వం పేర. రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిదిగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండమన్నాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. రెండవదిగా దైవజనునికి నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. దైవజనునికి నమ్మకముగా ఉండాలి. ఉంటున్నారండి? అడిగారు అంటారు, అనుకుని చెప్పి టాటింగ్ కడతారు. అడిగారు అంటారు. ఈ అడిగారు విషయం ఇంకో అడిగారితో చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం అండి? దైవజనునికి ఎవరు నమ్మకంగా ఉంటున్నారు? ఇప్పుడు దైవజనునికి నమ్మకం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీ దైవజనుని నువ్వు సిగ్గుపరచమంటే దేవుడు సిగ్గుపరచినట్లే. అనేక పర్యాయాలు గమనించాను ప్రభుత్వం వస్తుందా దేవుడికి స్తోత్రం కలుగుగా అదేబట్టి కూడా అంటున్నాడు. రెండవదిగా దైవజనునికి నమ్మకంగా ఉండము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 17వ వచనంలో అట్టి ఉండేలో నడుచుకొను విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఆమేన్ ఆమేన్. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు భక్తులు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అంటే ఎవరి గురించి రాస్తూ ఉన్నాడంటే ఆయన ఆత్మీయంగా కలిగినటువంటి కుమారుడు. సంఘంలో ప్రభుత్వం కదా దైవజనులు మరి కొంతమంది యవన పిల్లల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే యవన కాలంలో సువార్త విషయమై నమ్మకంగా పనిచేస్తాడు. నా తరువాత ఇతరుని నమ్మకముగా మరి సేవా పరిచయంలో కొనసాగించే వాడుగా ధైర్యం. ప్రతి దైవజనులు కూడా ప్రభుత్వం పేర ఎవరి పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటారో నారాయణ భార్య. కాబట్టి ప్రభుత్వం పేర ప్రతి దైవజనులు కూడా చేసే పని అదే కదా. కాబట్టి ఈ యొక్క తిమోతి యవ్వన కాలంలో ఉన్నాడు, యవ్వన కాలంలో పట్టబడ్డాడు. ఈ పట్టబడినటువంటి ప్రభుత్వం పేర తిమోతి గారు ఎలా ఉన్నాడంటే దైవజనుడైన పౌలుకు నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. మనం ఉన్నారా మీరు మీ దైవజనుని పట్ల? తిట్టేవారుగా ఉన్నారు. ఎంతమంది తిట్టారో నాకు తెలుసు. మీరు తిట్టడం బట్టి నేను ఈరోజు గంభీరంగా వాక్యం చెప్తున్నాను. ఆశీర్వాదం దీవెనలో దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది తిట్టారో అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఈ కంప్యూటర్ డిలీట్ అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ కంప్యూటర్లో ఫంగస్ పట్టొచ్చేమో, వైరస్ పట్టొచ్చేమో, కానీ నా కంప్యూటర్లో ప్రాబ్లం పేరా ఎటువంటి వైరస్ రాకుండా దేవుడు ఆయన కంచి కావలు వేస్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఫోన్లో నా పిల్లలు అన్నింటికి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. అటువంటిది ఈ తిమోతి అంటూ ఉన్నాడు ప్రభువు పేర ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను అంటూ ఉన్నాడు. అప్పుడు నేను ఎలా బోధించానో, నేను ఎలా ప్రవర్తించానో అతను కూడా అన్నీ కూడా అలా ప్రవర్తిస్తాడు, అలాగే బోధిస్తాడు. అన్నీ కూడా ఆయన అలాగ మీకు తెలియపరుస్తాడని లేఖనముల ద్వారా పౌలు ఉత్తరం ద్వారా ఆ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను అంటూ ఉన్నాడు. నేను ఎలా బోధిస్తూ ఉన్నానో ప్రతి సంఘంలో కూడా ఆయన ఎక్కడైతే వాక్యం బోధిస్తూ ఉన్నాడో అక్కడ ప్రతి చోట కూడా నేను చెప్పినటువంటి బోధన గురించి మీకు జ్ఞాపకం చేస్తానని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈయన ఎలా ఉన్నాడట? తిమోతి గారు ఎలా ఉన్నాడు? పౌలు గారికి నమ్మకంగా ఉన్నాడు. ప్రారంభం ఉంటావా? అలా మీరు ఉంటారా? ప్రభుత్వం ఉంటారా? ఒక తీర్మానం తీర్మానించుకోండి. ప్రభు, నా సేవకుని నేను విరోధంగా మాట్లాడలేదు, నా సేవకుని నేను దూషించాను, నా సేవకుని పలు విధములైనటువంటి బాధలను పెట్టి నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు ప్రభు. నీకు నమ్మకంగా ఉండటానికి, నీ సేవకునికి నమ్మకం ఉండటానికి ఇది నేను ఒక తీర్మానించుకుంటూ ఉన్నాను అని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆ తీర్మానాన్ని మీ జీవితంలో స్థిరపరచును గాక. అంత మాత్రమే కాకుండా మూడవదిగా దేవుని సంఘంలో నమ్మకంగా ఉండుట. దేవుని సంఘంలో మూడవదిగా దేవుని సంఘంలో నమ్మకముగా ఉండము. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చదివాము. మరొకసారి ఆ రిఫరెన్స్ చూసినట్లయితే అప్పుడు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నేను మూఢ భావములతో కాదు, ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేది. దేవుడట మోషేతో ముఖాముఖిగా ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడో అట్టి విధంగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడట. అందుకే ప్రభుత్వం
ఆయన నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని సాక్ష్యము చెప్తూ ఉన్నాడు ప్రభువుని పేర. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ 4వదిగా చూసినట్లయితే 4వ అంశము పరిచర్యలో నమ్మకముగా ఉండమంటూ ఉన్నాడు. పరిచర్యలో నమ్మకముగా ఉండము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరును నా క్షేమ సమాచారం అంతే తెలుసుకున్నటకు మీరు నా క్షేమ సమాచారం అంతని కూడా తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన ప్రభువును ఎవరినందునే ప్రభువునందు మనం ఎవరి నమ్ముకుంచుకోలే, ప్రభువును నమ్ముకుంచుకోవాలి. మనుషులు నమ్ముకుంచుకోవద్దు. ఒక్క సెకండ్లో మారిపోతారు మనుషులు. గాల్సిగా 10,000 ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇచ్చేస్తాం రా అంటారు. వచ్చిన తర్వాత అయిపోయిన దగ్గర కుదరలేదండి. మనుషులు నమ్ముకోవాలి. దేవుడు నమ్ముకున్నాం ఆయన మాట మాత్రం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పనటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులు 6:21 అంటూ ఉన్నాడు, మీరు నా క్షేమం సమాచారముతో తెలుసుకుంటకు ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. నాకు నమ్మకమైన ఉన్నాడు. అతను కూడా ప్రభువునందు నమ్మకమైనటువంటి వాడు. తుకీకు నా సమాచారం అంతా కూడా మీకు తెలియపరుస్తాను. నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, నేను ఉన్నానండి. నేను నాకు ఫోన్ చేస్తూ ఉంటాను. ఫోను అందుబాటులో ఉన్నప్పుడు నా సమాచారం ఎవరు చేస్తారు మీకు ఎలా తెలుస్తుంది? అక్కడ లక్ష్మణ్ గారు ఉంటారు. లక్ష్మణ్ గారు అయ్యా పాస్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి, ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు అంటే ఆయన చెప్తున్న విషయాలన్నీ కూడా. ఇక్కడ పౌలు మనం గమనించినట్లయితే పౌలు గారి విషయం తుకిగానే సహోదరులు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభుని పేర వచ్చాడు, తుకికు నా సంగతులన్నీ కూడా నీకు తెలియచేయాలంటూ ఉన్నాడు. 5వదిగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనా పరులుగా, స్తుతి ఆరాధనగా, వాక్యం బోధించేవారిగా, ప్రభుని పేర ప్రపంచ ప్రార్థనా పరులుగా దేవుడు చక్కటి తలాంతులు ఇస్తూ ఉంటాడు. ఆ తలాంతులు ఎలా ఉన్నాయంటే ప్రభుని పేర దేవుడి యొక్క సన్నిధిలో ఉపయోగపడే తలాంతులుగా ఉండాలి. అంతేగాని ఆ తలాంతులు ఇచ్చాడు కదా అని మనం గర్వపడకూడదు. గర్వపడడం అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు ఏం చేస్తామంటే ప్రభుని పేర ఒక విషయాన్ని మీకు తెలియపరచారు. ప్రభుని పేర యొక్క అనుభవాన్ని బట్టి సౌండ్ సిస్టమ్ విషయంలో ఒకరు సెట్ చేసేవారు. సరే బాగా కొంతకాలం చాలా బాగా అద్భుతంగా నడిచింది. ఆ తర్వాత వారిలో గర్వం వచ్చింది. గర్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, టయానికి రావట్లేదు. 11 గంటలకు ఆరాధన 12 గంటలకు వచ్చేవారు. మేము ఆరాధన బయలుదేరి వస్తూ ఉన్నాము. అయ్యా మీరు ఎక్కడున్నారంటే ఆయన ఎట్టకారంగా నేను రోడ్డు మీద ఉన్నాను. నేను రోడ్డు మీదే ఉన్నాను. నేను తక్కువ ఉన్నా. నేను రోడ్డు మీద ఉన్నా కనపడలేదే. దైవజనుడి చేత దైవజనుడిని ఎట్టకారంగా మాట్లాడుతూ ఆగులో కాదు ఉద్దేశాడు. ఏమైంది? ఆగులో దాన్ని కొట్టాడు. దీనికి ఇంత డబ్బులు అవుతాయి బాగు ఎంతవా లేకపోతే పోలీసు ఉంటుందా ఆధార్ టైం అయిపోతుందా? సరే గర్వం రాకూడదు. నీకు ఇచ్చిన తలాంతునికి ఉపయోగించుకోవాలి. ఒకట ప్రభుని పేర మత్తయి సువార్త 25:14-21 వరకు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించినట్లయితే టైం అయిపోతున్నాం లక్ష్మణ్ గారు.
పరలోక రాజ్యము, ఒక మనిషి శేషాద్రి ప్రయాణమై పరలోక రాజ్యం ఏ విధంగా కనపడుతుందంటే యజమాని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువారు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ దేశాంతరం ప్రయాణమై దాసులను పిలిచి తన దాసుడు ప్రయాణం వెళ్ళిపోయే ముందుగా తన దగ్గర ముగ్గురు దాసులు కనపడుతూ ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా పిలిచాడు. తన ఆస్తులు వారికి అప్పగించి తన ఆస్తిని ఆ దాసునికి అప్పచెప్పాడు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1, ఒకరికి 1 ఇచ్చాడు. సామర్థ్యం చొప్పున ఎవరి సమాజం చెప్పిన వారికి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత 5 తలాంతులు ఇచ్చిన వాడు ప్రభువు కదా 5 తలాంతులను కూడా ఆయన సంపాదించాడు. అంటే 5కు 5, 2 తలాంతులు ఇచ్చిన వాడు ఇంకో 2 తలాంతులని మత్తయి సువార్త 25 అధ్యాయం 14 నుంచి 21. 14 నుంచి 21. ఎలా భాష అర్థం కదా? ఇంగ్లీష్లో కదా? ఓకే. కొంచెం అలాగనే అలాగనే 2 తీసుకున్నాడు, మరి 2 సంపాదించుకున్నాడు. అయితే ఒక తలాంతు తీసుకున్నాడు, వెళ్ళి భూమి తవ్వి తన యజమానులో భూమిలో పెట్టాడంటే ఒక ఇచ్చినవాడు ఏం చేశాడంటే ఇక్కడ ఉంది కదా, ఎందుకు వచ్చిన వాళ్ళది ఇది ఇచ్చింది కదా, మళ్ళీ వస్తుందో రాదో ఇస్తే అందుకని అయితే ఆయన భూమి తవ్వి కోత పెట్టేశాడు. ఇలా ఏం చేశాడు? 5 ఇచ్చినోడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినోడు 2 సంపాదించుకున్నాడు. యజమానులు చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత మరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తలాంతులు ఏమేమి ఇచ్చారో, ప్రభుత్వం ఏమేమి ఇచ్చారో వాళ్ళందరూ పట్టుకొచ్చి ఇచ్చారు. పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు 5వ వాడు అంటున్నాడు 21వ వచనం అంటే అతడు యజమాని అంటాడు. 20 నుంచి అవుదాం. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులను తీసుకుని, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, నీవు కాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. మరి అది కాక 5 తలాంతులను సంపాదించినని చెప్తున్నాడు యజమానితో. అతని కుమారుడు అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. చూస్తారండి ఎవరు బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎలా ఉండాలనుకుంటున్నా? బలా నమ్మకమైన మంచి దాసుగాను మంచి దాసుడిగాను ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటుంది కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇస్తారండి మనం యజమానుల యొక్క సంతోషంలో పాలు పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి బలా నమ్మకమైన చెడ్డదాసుడు అనిపించుకోకూడదు మనం. అది ప్రభుత్వం పేరా ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏమంటున్నాడో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి అతను భయపడి భూమిలో దాచిపెట్టిదని వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుతున్నాయి. ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. నీదిగో నువ్వు ఇచ్చావు కనుక అదిగో తీసేసుకోవాలని చెప్తున్నాడు. యజమాని ఏమంటున్నాడు? అందుకు యజమానుడు వారిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? చల్లని చోటను పంట కూర్చుకుని వాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారునికి ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. బలా నమ్మకమైన చెడ్డ దోషుడు అంటూ నువ్వు బలా నమ్మకమైన మంచి దోషులుగా ఉండాలంటే నీకు ఇచ్చిన తలాంతులను ఈ యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగించుకునే వారిగా ఉండాలి. చక్కని స్వరం ఇచ్చాడు దేవుడు. ఆ స్వరము ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి. దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క తలాంతును దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగించుకోవాలి. అన్యాయంగా, అక్రమంగా
మనం ప్రభుత్వ తలాంతులను భూమి క్రింద దాచిపెట్టకూడదు, పాతిపెట్టకూడదు. ఆ తలాంతులను ప్రభుత్వ నువ్వు ఉపయోగించుకోవాలి. నువ్వు ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. చక్కని స్వరం ఉంటుంది, దేవుడు స్తుతిస్తూ ఉంటారు, దేవుడు మహిమపరుస్తూ ఉంటారు. ప్రభుత్వ పేర రహస్య కార్యాలు చేస్తూ ఉంటే ప్రభుత్వ పేర ఆయనకి ఉపయోగం లేదు. ప్రభుత్వ ఆ స్తుతి ఆరాధన దేవుడు ఆలకించడం, ఆ యొక్క పాటలు దేవుడు వినడం. మనుషులు విని అబ్బా గొప్ప తలాంతు, గొప్ప స్వరము, చక్కగా పాడుతూ ఉన్నాడు యవనస్తుడు అని చెప్పేసి సంతోషపడతారేమో కానీ దేవుడు సంతోషపడాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒక మాట అంటాడు ప్రభువు పేర 7వ అధ్యాయం 15వ వచనము అని అనుకుంటూ ఉన్నానేమో. బుద్ధిహీనుని పాటలు వినుట కంటే జ్ఞానుని గద్దింపు మేలు. జ్ఞానుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపును బట్టి అతను కొంత ప్రభుత్వ జాగ్రత్త పడతాడు. ఆ యొక్క హేయమైనటువంటి కార్యాలు చేయడు జ్ఞాని అయినటువంటి గద్దించినప్పుడు. బుద్ధిహీనుడు ఎంత చక్కటి పాటలు పాడినా ప్రభుత్వ ఆ పాటలు వ్యర్థమైపోతూ ఉన్నాయి. మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీ యజమానునికి నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. 6వ అంశము, నీ యజమానునికి నమ్మకముగా ఉండము. మనం ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పిల్లరా చాలామంది కూడా యజమానులు బాబు జాగ్రత్త సుమా జాగ్రత్తగా విను, వాక్యం విను, అవి ఏర్పడి తీసేస్తే దేవుని యొక్క వాక్యం చెవులోకి పోతుంది. అమ్మాయి ద్వారా చాలా జాగ్రత్తగా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పేర ఆయన అంటూ ఉన్నాడు, ఏమన్నా నేను ఈ యజమానునికి నమ్మకంగా ఉండమో. ఇళ్ళలో పనిచేస్తున్నటువంటి వారు, లేకపోతే ఇంటిలో పనిచేస్తున్నటువంటి హౌస్ బాయ్స్ మనం చాలా మన మీద నమ్మకంగా ఉంటారు. నమ్మకంగా ఇల్లు విడిచిపెట్టి వెళ్తారు. వాళ్ళకి ఎలా ఉండాలి ప్రభుత్వం పేర? విధేయతగా నమ్మకంగా ఉండాలి. అనేకమైనటువంటి వస్తువులను లేదా ఆభరణాలను వీళ్ళ నమ్మకంతో విడిచిపెట్టి వెళ్తారు. అంత నమ్మకాన్ని ప్రభుత్వం పేర మనం వారికి చూపించాలి. కాబట్టి ఇక్కడ 6వ అంశము ఏం చెప్తుందంటే నీ యజమానునికి నమ్మకంగా ఉండము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45, 46 వచనాల్లో ముగింపులో ఉన్న పాటలు తీసుకొస్తూ ఉన్నానని. ముగింపులో ఒక 5 నిమిషాలు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు అనేక అడుగుతూ ఉన్నాడు. యజమానుడు ప్రభుత్వ గృహం విడిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేక ఆ యొక్క ఊరు వెళ్ళినప్పుడు ప్రభుత్వ మరి ఆ యజమానుడు ఎప్పుడు వస్తాడా, ఆ యజమానుడికి ఏమి తయారు చేసి పెట్టాలా అని సిద్ధపరిచి ఆలోచన చేసి సిద్ధపరిచి యజమాని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అలా ఎదురు చూసేవారు ఎవరు అని 45వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. 46వ వచనం, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అయితే తన యజమాని కొరకు కనిపెడుతూ ఉన్నాడో అతను కనుగొనే ఆ దాసుడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. ఆ దాసుడట ధన్యుడు అని యజమాని చెప్తూ ఉన్నాయి. అంటే మనం ఎలా ఉండాలంటే యజమానులకు నమ్మకంగా ఉండాలి. బయట కాదండి, యజమానులకు నమ్మకంగా ఉండాలి. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తర్వాత 7వ అంశం ఏంటంటే నీవు చేస్తున్న పనిలో నమ్మకముగా ఉండమో. అలా ఉండాలి. బోకెట్ నడుపుతూ ఒక పక్కన పెట్టి ప్రభుత్వ దగ్గర టీకాలతో ఇంటికి వెళ్ళి కార్యక్రమం చేసుకుంటే ప్రభుత్వ దగ్గర మరి నమ్మకంగా ఉంటామా అంటే యజమానికి నమ్మకం ఉండాలి. నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. అంటే అంటూ ఉన్నాడు నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. చూడండి దానియేలు గ్రంథంలో
మనం చూసినట్లయితే దానియేలంట తన చేసిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. దానియేలుని ఇబ్బంది పెట్టాలని, దానియేలుని ప్రాబ్లం పేర ఏదో కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానియేలు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది కారణంగా దానియేలు దేవునికే భయపడతాడు, మనుషులు భయపడతాడు, దేవునికి నమ్మకంగా ఉంటాడు. చూడండి ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని తగిన హేతువు కనిపెట్టుచుండిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన తప్పైనను చేయువాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కానుగొన లేకపోయింది. దానియేలు ప్రభుత్వ దేవునికి కుమారుడు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము కిటికీ తీసి తన కిటికీ తీసి యెరూషలేము వైపు ముఖం పెట్టి అక్కడ ప్రార్థించేవాడు. రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, దేవునితో సహవాస అనుభవం కలిగినటువంటి వాడు. రాజ్య పరిపాలనలో ప్రభుత్వ ఆయనకు ఉన్నటువంటి ఆయన పైన ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ న్యాయాధిపతులు ఇంకా ప్రభుత్వ రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కారణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఒక ఆమెను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు బాస్ గారిని, మేడం గారు. రెండో ఆవిడ దీన్ని ఏదో రకంగా పంపించేయాలని కుతంత్రాలు, ఆలోచనలు అన్నీ పెట్టుకుని మనసులో బయట చాలా బాగా మాట్లాడుకుంటారు. చాలా బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఊరేళ్ళినప్పుడు వాళ్ళు బంగారం తీసి బ్యాగ్లో పెడతారు. ఈవిడికి వెళ్ళిపోవాలి. ఈ వస్తువులు నీ బ్యాగ్ పెట్టరా, నువ్వు చెక్ చేయాలి. వాళ్ళ వస్తువులు పోయినాయి నువ్వు వెతుకున్నప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి నీ సామాన్లు చెక్ చేయాలన్నప్పుడు అమ్మాయికి పట్టుకొచ్చేస్తాను, ముందే పట్టుకొచ్చారు చూసుకోవాలి. లేదు నా బ్యాగ్ ముందు చెప్పినాక ఈవిడ వేసినాడు కుట్ర చేస్తున్న పనిలో కూడా కుట్ర అని ఏదో రకంగా ఎక్కించేయాలి. నాకు వల్ల కొంచెం ఇబ్బందికరంగా కలిగిన పరిస్థితులు కల్పిస్తున్నాడు. ఇది ఏదో రకంగా ఎక్కించేయాలని చెప్పేసి ఆ ప్రాబ్లం దగ్గర కుట్రలు కుతంత్రాలతో చాలా మంది ఉంటారు చేసిన కంపెనీలో ప్రాబ్లం దగ్గర. అదే జరుగుతుంది. అదే లేఖనాలే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నాయి. అటువంటి ఎంతమందిని ఎక్కించారు కదా పట్టు బట్టలతో. ఇవి క్షేమం ఉందా? ఎక్కించేసిన తర్వాత లేనిపో రోగాలు వస్తున్నాయి. సంతోషంగా లేదు. కుటుంబంలో ఏదో గొడవ, ఇంటిలో ఏదో గొడవ, ఇబ్బందులు, సమస్యలు చూసారా. నమ్మకంగా ఉన్నాడు ఒకటి పేరు ఉండి చేసిన పనులు చేయమాట. వీళ్ళు యథార్థంగా పనిచేస్తున్నాడు. అదే నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఏ పాపము కూడా ఏలనట్లే. రాజ్య పరిపాలనలో లంచాలు తీసుకోకుండా ఆఫ్ చేసాడు. వీళ్ళకేమి దొరకట్లేదు ప్రాబ్లం. కాబట్టి దానియేలు మీద నిందలు మోపుతూ ఉన్నాడు. చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు చేత. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. హేతువు చేత కనిపెట్టుచుండని. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. హల్లెలూయా. ఏమి లేదు, దొరుకుతుందని చూస్తున్నాడు. ఎక్కడ కూడా దొరకట్లేదు.
ప్రభుత్వ కారణం ఏంటంటే ప్రభుత్వ ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, యథార్థమైనటువంటి వాడు, అంత మాత్రమే కాకుండా నమ్మకముగా జీవిస్తున్నటువంటి వాడు. దేవుని యొక్క వాక్యము దానియేలులో ఉంది కనుక ప్రభుత్వ ఏ నేరం వచ్చేయలేదు, ఏ తప్పిదం వచ్చేయలేదు. యోసేపులో దేవుని యొక్క వాక్యం ఉంది కనుక అవకాశం నుండి కూడా పొతేపరు భార్య జీవితంలోనికి ప్రవేశించలేదు. చాలా ఇబ్బందులు పెడుతుంది. ప్రతిరోజు కూడా అతన్ని ప్రేరేపిస్తూ ఉంది, రా నాతో సైనించు, నీకు కావలసినటువంటి ధనం ఇస్తానని అంటూ. అదే మనం అయితే ప్రభుత్వ ఎలా ఉంటుందో ఊహించుకుంటే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఏమనుకున్నా అభివృద్ధి చెప్పారంట, నాకెందుకు దేవునికి స్తోత్రం కలుగు ఊహించుకోమని చెప్తున్నాను. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభుత్వ ద్రవ్యము విషయంలో నమ్మకముగా ఉండు అంటూ ఉన్నాడు. 8వదిగా ద్రవ్యము విషయంలో నమ్మకంగా ఉండేమో. ద్రవ్యము విషయంలో నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభువుతో ఉన్నాడు, యేసు ప్రభువుతో తిరిగాడు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా అక్కడే ప్రభుత్వ ఆయన కూడా ఉండేవాడు. ఆయన స్నేహితుడే శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా 30 వెండి కమ్మేశాడు. 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. నమ్మకంగా ఉన్నాడా, అపనమ్మకంగా ఉన్నాడా? నమ్మకంగా లేడు ప్రభుత్వ. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నమ్మకంగా ఉంది. ఎందుకంటే అంతవరకు చాలా బాగున్నాడు కదా, అద్భుతంగా ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయనతో తిన్నాడు. ప్రభుత్వ ఇక్కడ అపవిత్ర ఆత్మ చేత శోధింపబడ్డాడు, అపవిత్ర ఆత్మ చేత నింపబడ్డాడు. దేవుని యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకి అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అంటూ ఉన్నాడు ఇక్కడ ప్రభువు కదా, అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలంటూ ఉన్నాడు. అన్ని విషయంలో నమ్మకముగా ఉండమంటూ ఉన్నాడు ప్రభువు కదా. ద్రవ్యం విషయంలో నమ్మకంగా ఉండాలి. 2 వచనము చూసుకోండి. ఆ తర్వాత అన్ని విషయంలో నమ్మకంగా ఉండమని పౌలు గారు తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రభువు కదా సువార్త విషయంలో ప్రభువు కదా చాలా కోణాల నుంచి శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏ టైంలో లక్ష్మణ్ గారు ఏ టైంలో శోధనలు వస్తాయో కనిపెట్టుకుని ఉంటాడు అపవాది శోధనలో ప్రవేశపెట్టడానికి. ప్రభువు కదా మేము పనిచేస్తూ ఉన్నాం, చాలా ఎత్తులో పనిచేస్తూ ఉన్నాం. స్కోపర్ ఫిట్ చేసి ఆ గోడల మీద నేను వెళ్తలేదని మా వాడు వెళ్తున్నాడు. అయితే ప్రభుత్వం మీద అక్కడ అనుకుంటూ ఉంటాం, ఏ ఫోన్ కాల్ వచ్చినా కొంచెం మరి ఏ బాగా పెట్టుకుందో అదేదో అంటాడు మా వాడు. అయితే ప్రభుత్వం మీద ఏ మూల నుంచి ఏమి ముంచుకొస్తుందో మరి అంటూ ఉంటాడు ప్రభుత్వం. అవును ప్రభుత్వం మీద శోధనలో సువార్త సేవా పరిచయంలో స్త్రీ నుండి రావచ్చు, లేక పురుషుల నుంచి రావచ్చు ప్రభుత్వ. కాబట్టి ఈ శోధనలు అన్నింటి విషయాలు కూడా ఎలా ఉండమంటూ ఉన్నాడంటే నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు, నమ్మకంగా ఉండమంటాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3:11 చదువును ముగింపు ప్రసంగాన్ని తీసుకురావాలి ఆశపడుచు ప్రభుత్వ. అది చూడండి, స్త్రీలు అంటే స్త్రీలే కనపడుతున్నాయి. అటువలే పరిచర్య స్త్రీలను మారులై ఎవరున్నారంటే నువ్వు చదివి కదా భలే చదువుతారండి స్తోత్రం కలడు కాక. నువ్వు కదా అదే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు చెప్పడం ఉన్నారన్నా యాదవ్ గారు. మితానుభవం గలవారు అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండవాలని పౌలు వాగ్దాలతో సేవా పరిచయం మాటలు కాదు, సమస్య కాదండి. ఇది చాలా భారంతో కూడుకున్నది. అంటున్నారా అమృతరావు, సేవా పరిచయం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తి నాగం కూర్చుకోవడం లోపలికి కూర్చుకోవడం చెప్పేసి మాట్లాడుకుంటున్న సమస్య కదండి. ఉన్నట్లుగా బోధించాలి. డబ్బులు రేమో అని చెప్పేసి అర్థం బోధించడం శాపరిస్తులు అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి డబ్బులు మనకి రహస్యమందు దాయబడినటువంటి నిధులు మనకి ఇస్తాడు.
సేవ పరిచయం ఎలా ఉండట, నమ్మకంగా ఉండాలి. అందంగా ఎర్రగా ఉన్నదని ఆవిడ మాట్లాడుకుంటే చెప్పారు. అర్థమవుతున్నావా? కాబట్టి ఇక్కడ గొడ్డెములు ఏ చేయు స్త్రీలను అటువంటి పరిచర్య స్త్రీలు ఏ విధంగా ఉన్నారంటే ఇక్కడ ప్రభుత్వ ఏ విధంగా ఉండాలి అని పౌలు భక్తులు తెలియపరుస్తున్నాడు తన ఆత్మీయ కన్యకి కుమారుడైనటువంటి తిమోతికి అంటూ ఉన్నాడు. అటువంటి పరిచర్య స్త్రీలను మానులై కొండెములు చెప్పని వారును విధానమైన తగ్గింపు స్వభావం గల వారును అన్ని విషయంలో నమ్మకమైనటువంటి వారున్నాయి వెళ్ళాలంటూ ఉంది. ఎవరికి? దేవుడికి నమ్మకం ఉండాలి, సేవకునికి నమ్మకంగా ఉండాలి. అటువంటి వారిని పరిచర్య స్త్రీలను వెన్నిక చేసుకోవాలని తిమోతి తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పనుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. పనుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. ఇంకొకటి చూసినట్లయితే మరణం వరకు నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. ఇంకోటి చూసిన 12వదిగా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపు అంటూ ఉన్నాడు. నమ్మాలి 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 నమ్మాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎన్నో శోధనలు వస్తాయి, ఇరుకులు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, సమస్యలు అవుతాయి, నిన్ను బెదిరిస్తారు, నిన్ను హతమార్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు. చావైనా బ్రతుకైనా నీ కొరకే కావాలి. పౌలు వలె స్థిరత్వం కలిగి ఉండాలి. చూడండి, ప్రకటన 2:10 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన 2:10 మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు పేర ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతూ ఉన్నాడు. 10 దినములు చెరసాలలో వేసిన తర్వాత 10 రోజుల్లో మీకు ఎలా ఉంటుందంటే శ్రమ కలుగుతూ ఉంది. చెరసాలలో వేసిన తర్వాత 10 రోజులు మీకు శ్రమ కలుగుతుంది, మహాశ్రమ కలగబోతుంది. రానున్న దినాల్లో క్రైస్తవులను పట్టుకుని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హతమారుస్తూ ఉన్నారు, కర్రలతో కొడుతూ ఉన్నారు, రాళ్లతో తల పగలు కొడుతూ ఉన్నారు, రక్తాలు కాల్చుతూ ఉన్నారు. ప్రభుత్వం పేర ఇప్పటికే అది జరిగిపోతూ ఉంది. రానున్న దినాల్లో మీరు శరసాలు వేయించిన తర్వాత వేసిన 10 దినములు శ్రమ కలుగుతూ ఉంది. ఆ 10 దినములు అయిన తర్వాత అంతవరకు సహించిన వాడు ఎవడో వాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. నువ్వు అంతవరకు కూడా సహించాలని ప్రభుత్వ మరణం వరకు కూడా నమ్మకము అని ఏమంటూ ఉన్నాడు. మరణం వరకు కూడా ఆయనకు నమ్మకంగా జీవించు, నీకు జీవకిరీటాన్ని ఇస్తానంటే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి, ఆయన సువార్తను ప్రకటించేవాడు ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. దేవుడికి స్తోత్రం కలుగుగా. మనం సహనంగా ఉండాలి. సువార్త పరిచయం అంటే ప్రభుత్వ సహనం కావాలి, ఓర్పు కావాలి, నెమ్మది కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి. ప్రభుత్వ ఇవన్నీ కావాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థమైన జీవితం జీవిస్తూ నమ్మకంగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మీకు దేవుడు అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె విన్నటువంటి వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించులారుగా. మన మధ్యలో ప్రియ సహోదరి శివోర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థనలో ఉందాం. సకలేశ్వరాలకు కామనభక్తుడా మా ప్రభు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పాదములకు లెక్కలేని స్తుతులు సూత్రాలు నా ప్రభు. ఇంతవరకు నీ దాసులు నిలబెట్టుకుని నా ప్రభు మీరు మాట్లాడున్నారు ప్రభు. ఎవరికైతే నమ్మకస్తులుగా ఉంటారో నా తండ్రి యేసయ్య, నా తండ్రి దేవాది దేవుడికి నమ్మకంగా ఉండి నాయన నా తండ్రి నాయన దేవాది దేవుడి తర్వాత నా తండ్రి నాయన నీ దాసునికి నా తండ్రి నమ్మకంగా ఉండమని మాట్లాడున్నారు ప్రభా. అవును నా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు నా ప్రభు. నమ్మకంగా నా తండ్రి నీ ఎదుట మేము ఉన్నప్పుడు నా ప్రభా అయ్యా ఎన్నో దీవెనలు మాకు ఇస్తారని నా ధన్యులని మీరు మాట్లాడున్నారు ప్రభు. నైనా
అయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు నా ప్రభు. కొండంలో మాట్లాడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా నా ప్రభు నా తండ్రి, అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ఎలాగైతే నీ వాక్యం ఎత్తుతున్నప్పుడు ఎలాగైతే ఉన్నామో నా ప్రభా, మా జీవిత కాలం అంతా కూడా నా ప్రభు నా తండ్రి నీ సాక్షులుగా నమ్మకంగా ఉండే కృపద ఇచ్చండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రవదించండి. వచ్చిన ప్రతి బిడ్డలో నా ప్రభు మీరు మాట్లాడున్నారని నేను నమ్ముచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు స్తుతులు నా ప్రభు. నమ్మకంగా నా తండ్రి నీ బిడ్డలందరూ కూడా వెళ్ళి మరలా శుక్రవారం నా తండ్రి నీ వాక్యం కొరకు నా తండ్రి నమ్మకంగా రావడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభు నా తండ్రి. నీ ప్రేమ పొందుకున్నాం ప్రభు నా తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు నా ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రవదించండి. కృపా సంఘాన్ని ఆశ్రవదించి దీవించండి. కృపా సంఘంలో ప్రతి బిడ్డని నా తండ్రి నీ ఆత్మతో పట్టుకోండి ప్రభా. అనేక మంది నా తండ్రి నీ వాక్యం విని నా ప్రభు నా తండ్రి విడిచిపెట్టకుండా నా ప్రభు అయా రక్షణ పొందుకునే నా ప్రభు నా తండ్రి పరలోక రాజ్యానికి నమ్మకస్తులుగా ఉండే కృప దయచేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.